కొంతకాలంగా మనం ఎర్రనిపేయ బలి గురించిన అప్డేట్స్ని ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. గడిచిన 2 రోజుల క్రితం వచ్చిన ఒక అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. జూలై 1వ తారీఖున జరిగిన ఎర్రనిపేయ బలి కార్యక్రమం గురించి మనం కొన్ని విషయాలను ఆడమ్ ఎలియాహు నుంచి తీసుకుని మాట్లాడాం. ఇప్పుడు అతనే గత 2 రోజుల క్రితం ఎర్రనిపేయ విషయం గురించి బ్రేకింగ్ న్యూస్తో ముందుకొచ్చాడు. ఆ విషయాలేంటో, ఆయన చెప్తున్నదేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఆయన ఏం మాట్లాడాడో, అలాగే ఆయన మాట్లాడిన దాన్ని తెలుగులో అనువదించి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఆడమ్ ఎలియాహు బెర్కోవిట్స్ ఎర్రనిపేయకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. జూలై 1వ తేదీన జరిగిన బలి కార్యక్రమం గురించి టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది చాలా వివాదాస్పదమైన ప్రకటన. దీని గురించి చాలా తప్పుడు సమాచారం, పచ్చి అబద్ధాలు ప్రచారం చేయబడ్డాయి. మంచి ఉద్దేశంతో కూడా చాలా తప్పుడు సమాచారం బయటకు వచ్చింది. నేను ఈ ప్రకటన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఉద్దేశం ఎవరిని విమర్శించడం కాదు. వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇకపై ఈ ఎర్రనిపేయ విషయంలో, దాని పరిణామాల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. టెంపుల్ ఇన్స్టిట్యూట్ నన్ను విడుదల చేయమని ప్రత్యేకంగా కోరితే తప్ప నేను దీనిపై మాట్లాడను. దాని గురించి ఎక్కువగా చెప్పను. ఇప్పుడు టెంపుల్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ప్రకటనలోకి వెళ్దాం. ఇది వారి వెబ్సైట్లో ఉంది. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను, వీలైతే చదవండి. ఒక విషయం గమనించాలి. టెంపుల్ ఇన్స్టిట్యూట్ దాదాపు 20 నుండి 30 సంవత్సరాలుగా 3వ ఆలయం కోసం విద్యను అందిస్తూ పనిచేస్తోంది. దీనిని రబ్బీ ఇజ్రాయెల్ ఏరియల్ స్థాపించారు. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. సుమారు 1 దశాబ్దం క్రితం టెంపుల్ ఇన్స్టిట్యూట్ తమ ఎర్రనిపేయ ప్రాజెక్టును ప్రారంభించింది. రబ్బీ ఇజ్రాయెల్ గారి కుమారుడైన రబ్బీ అజరియా ఏరియల్కు ఎర్రనిపేయను కనుగొని ఈ అంశంపై అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించారు. ఇది చాలా క్లిష్టమైన విషయం. చాలా కొద్ది మంది పండితులకు మాత్రమే దీనిపై అవగాహన ఉంది. కేవలం బైబిల్ చదివినంత మాత్రాన ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇందులో చాలా వివరాలు ఉంటాయి. యూదుల సాంప్రదాయం ప్రకారం బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఇది అత్యంత క్లిష్టమైన మరియు రహస్యమైనది. కాబట్టి నాకు ఈ బైబిల్ వచనం ఇలా అర్థమైంది, కాబట్టి ఇదే దాని అర్థం అని చెప్పటం హాస్యాస్పదం. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒక వీడియో చూసినంత మాత్రాన మీకు క్వాంటమ్ ఫిజిక్స్ అర్థమైపోయిందని చెప్పడం లాంటిది. ఇది చాలా క్లిష్టమైన విషయం. సరే, ఇప్పుడు నేరుగా విషయంలోకి వెళ్దాం. టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారి వెబ్సైట్లో ఇలా రాసింది. ఎర్రనిపేయ గురించి ప్రచురించబడిన తప్పుడు సమాచారం దృష్ట్యా టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఈ క్రింది విషయాలను ప్రకటించాలనుకుంటోంది. సుమారు 10 సంవత్సరాలుగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఎర్రనిపేయ బూడిదను ఉత్పత్తి చేసే సన్నాహాలలో నిమగ్నమై ఉంది. ఈ ఆజ్ఞను పాటించడం అంటే తోరా నియమాల ప్రకారం ఎర్రనిపేయను పెంచడం మరియు అపవిత్రులను పవిత్రపరచడానికి బూడిదను ఉత్పత్తి చేయడం చాలా క్లిష్టమైన మరియు వేలాది వివరాలతో కూడుకున్నది. దీనికి గొప్ప జ్ఞానం మరియు నైపుణ్యం అవసరం. అందువల్ల ఈ ప్రక్రియలో అనేక ప్రయోగాత్మక వ్యాయామాలు మరియు అభ్యాసాలు కూడా ఉంటాయి. సుమారు 3 నెలల క్రితం షోమ్రోను పర్వతాలలో ఒక అభ్యాస కార్యక్రమం అంటే ప్రాక్టీస్ జరిగింది. ఇందులో ఎర్రనిపేయ బూడిదను తయారు చేసే ప్రక్రియ యొక్క నమూనాను నిర్వహించడం జరిగింది. వాస్తవానికి ఒలీవ కొండ మీద పరిశుద్ధ ఆలయం ఉన్న ప్రదేశం వైపు చూడకుండా తయారు చేయబడిన ఎర్రనిపేయ బూడిద పూర్తిగా చల్లనిది. అది ఇన్వాలిడ్. ఈ ఆధారం మిష్నాలోని పారా అనే విభాగంలో ఉంది. అందువల్ల మేము స్పష్టం చేస్తున్నాం, ఆ సిమ్యులేషన్ అనేది మేము తోరా అవసరాలకు అనుగుణంగా ఈ ఆజ్ఞను నెరవేర్చడానికి సరిగ్గా సిద్ధమయ్యే ముందు చేసిన ప్రాక్టీసులలో ఒక భాగం మాత్రమే. ఆ కార్యక్రమం అనేక ఇతర కారణాల వల్ల కూడా పవిత్రమైనది కాదు. ఉదాహరణకి ఏంటంటే, ఆ అభ్యాసం కోసం ఎంచుకున్న పేయ ఎర్రగా ఉన్నప్పటికీ మా దగ్గర ఉన్న పేయలన్నిటిలోనూ అత్యంత అనర్హమైనది మరియు అపవిత్రమైనది. దాని తోక దెబ్బతినుంది మరియు దానికి ఒక లోపం ఉంది. రెండవదిగా ఆ కార్యక్రమం నిర్వహించిన యాజకుడు ధరించిన యాజక వస్త్రాలు పవిత్రపరచబడలేదు. ఈ అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం బూడిదను ఉత్పత్తి చేయడానికి మా సంసిద్ధతను మెరుగుపరచడమే. నిజానికి ఈ ప్రాక్టీస్ ద్వారా ప్రక్రియపై మా అవగాహన, అలాగే యాజకుని నైపుణ్యం మెరుగుపడ్డాయి. ఈ ప్రక్రియలో ఉన్న కొన్ని బలహీనతలు కూడా బయటపడ్డాయి. ఈ కారణంగా మేము ఆ బూడిదలో ఎక్కువ భాగాన్ని అక్కడే వదిలేశాం. కొంత బూడిదను శవాలను తాకడం వల్ల అపవిత్రులైన వారి చేత సేకరించాం. కాబట్టి అపవిత్రులు తాకినందున ఆ బూడిద పవిత్రపరచడానికి పనికిరాదు. మేము ఉపయోగించిన పరికరాలు పనికొస్తాయో లేదో తనిఖీ చేయడానికి మాత్రమే దాన్ని సేకరించాము. ముగింపుగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ వద్ద ఉన్న బూడిద గాని, ఇతరుల వద్ద ఉన్న బూడిద గాని అన్నీ పూర్తిగా అనర్హమైనవి. ఎవరైనా ఆ పెయ్య పవిత్రమైనదని, దాని బూడిద పవిత్రమైనదని చెబితే వారు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా పొరబడుతున్నారు మరియు తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రస్తుతం షిలో ప్రదేశంలో 4 ఎర్రనిపేయలున్నాయి. వాటి యూదు ధర్మశాస్త్ర స్థితి ఇంకా నిశ్చయంగా నిర్ధారించబడలేదు. అలాగే మేము వాటిని పర్యవేక్షిస్తున్నాం. దేవుని చిత్తమైతే మాకు పవిత్రమైన ఎర్రనిపేయ దొరికినప్పుడు టెంపుల్ ఇన్స్టిట్యూట్ రబ్బీలు
మరియు వారు సంప్రదించే రబ్బీల అభిప్రాయం ప్రకారం నిజమైన బూడిద తయారు చేయబడుతుంది. ఇది రబ్బీల అధికారంతో తీసుకునే నిర్ణయం. మరెవరూ ఈ నిర్ణయం తీసుకోలేరు. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయాలి. ఎర్రని పేయ అర్హతను కేవలం యూదుల రబ్బీలు మాత్రమే నిర్ధారించగలరు. ఎందుకంటే వారికి మాత్రమే ఆ నియమాలపై పూర్తి పట్టు ఉంటుంది. బైబిల్లో పాలెము వెలుపల దానిని కాల్చాలి అని ఉంది. అది సీనాయి పర్వతం దగ్గర యూదులు అరణ్యంలో ఉన్నప్పుడు ఇవ్వబడిన ఆజ్ఞ. ఆ తర్వాత దావీదు రాజు ఆలయ స్థలాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆలయ సేవలు కేవలం ఆలయ పర్వతం మీద మాత్రమే జరగాలని నియమం ఏర్పడింది. కాబట్టి ఎర్రని పేయను కాల్చే కార్యక్రమం ఆలయానికి బయట ఒలీవల కొండ మీద ఒక నిర్దిష్ట స్థలంలో జరగాలి. ఆ స్థలం నుండి పరిశుద్ధ స్థలంలోకి చూడగలగాలి. కాబట్టి పాలెము వెలుపల అంటే ప్రపంచంలో ఎక్కడైనా చేయవచ్చని చెప్పటం బైబిల్ వచనాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోవడమే అవుతుంది. అది 4000 సంవత్సరాల యూదు పండితుల సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం. జూలై 1న సమరయలో జరిగింది ఈ నియమానికి విరుద్ధం. ఇంకో విషయం ఏంటంటే ఎర్రని పేయ బూడిద కేవలం యూదుల కోసమే. యాజకులైన కోహీనిం అంటే అహరోను వంశస్థులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలరు. ఈ బూడిద యూదులను శవాల వలన కలిగే అపవిత్రత నుండి శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. యూదేతరులు ఆలయంలోకి ప్రవేశించరు కాబట్టి వారికి ఈ శుద్ధీకరణ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట జాగ్రత్తగా వినండి. నేను ప్రేమతోనే చెప్తున్నాను. ఈ మధ్య ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది. యేసుని నమ్మినంత మాత్రాన మీరు ఇశ్రాయేలీలు అయిపోరు. అది ఎప్పటికీ జరగదు. అది యూదుల గుర్తింపును దొంగిలించడమే అవుతుంది. ఇజ్రాయేలు అనేది విశ్వాసం వల్ల వచ్చేది కాదు, అది వంశపారంపర్యంగా వచ్చేది. దేవుడు ఎవరిని యూదులుగా నిర్ణయించాడో వారే యూదులు. దేవుడు కోల్పోయిన 10 గోత్రాలను తిరిగి వెనక్కి తీసుకొస్తాడు. మీ అంతట మీరే ఇశ్రాయేలు అని ప్రకటించుకోవడం ద్వారా మీరు దేవుని అధికారాన్ని లాక్కుంటున్నారు. నన్ను క్షమించండి, ఈ విషయాలు నాకు చాలా ముఖ్యమైనవి. నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పుందని తేలితే నేను తప్పకుండా దాన్ని సరిదిద్దుకుంటాను. కానీ మెస్సయ్య, 3వ ఆలయం వంటి విషయాలలో ప్రజలు తమ సొంత భావనలను జొప్పించడం భయంకరమైనది. ఇది దేవుని కార్యం, మనది కాదు. మేము 4000 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేము విమోచనకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి యూదులు అబద్ధం చెబుతున్నారు అని అంటున్నారు. ఇది మా సత్యం. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పటి నుండి మేము మోస్తున్న సత్యం. మీరు దీన్ని నమ్మకపోతే పర్వాలేదు, కానీ ఇజ్రాయేలులో దేవుని రాజ్యం స్థాపించబడుతోంది. మీరు ఇందులో భాగం కావాలనుకుంటే మీరు మమ్మల్ని ద్వేషించకూడదు, మాతో కలిసి పనిచేయాలి. నిజమైన ఎర్రని పేయ బూడిదతో నేను కూడా పవిత్రపరచబడి యెరూషలేములోని ఆలయంలో నా అర్పణలు, నా స్నేహితుల అర్పణలు సమర్పించాలని ఆశిస్తున్నాను. ఆ రోజు మనమందరం మన పిల్లలతో కలిసి యెరూషలేములో దేవుని మహిమ కోసం నాట్యం చేయాలని కోరుతున్నాను. మీరందరూ దీవించబడుదురు కాక. ధన్యవాదాలు. ఇదండి ఆడాం ఎలియాహు గారు చెప్పిన విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ అంటూ ఆయన వీడియో ముందుకొచ్చి చెప్పారు. ఈ విషయాన్ని మీ ముందు పంచుకోవాలనుకున్నాను. అందుకోసమే ఈ అప్డేట్ని ఆడియో రూపంలోనైనా త్వరగా తీసుకొద్దామని ప్రయత్నం చేశాను. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.